ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. చిత్తాన్ని శుద్ధి చేసేటువంటి, భాషని శుద్ధి చేసేటువంటి, మన కాయాన్ని, శరీరాన్ని శుద్ధి చేసేటువంటి కాయ, వాచ, మనస ఈ మూడింటిని శుద్ధి చేసేటువంటి ఆ యోగ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఆ పతంజలి మహామునికి మన యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనం ఆరోగ్యంగా ఉండటానికి యోగా యొక్క విధానం ఆహారమని, విహారమని, వ్యవహారమని, విచారమని, ఆచారమని, తద్వారా మన గ్రహచారం ఎలా ఉన్నా దాన్ని తిరగ రాసుకునేది, నుదుటి రాతని మళ్ళీ విధి రాతని మనకు అనుగుణంగా మార్చుకునేటువంటి విధానాన్ని యోగ సాధనం అంటామని ఆ 13వ శతాబ్దంలో ఆ నాథముని అనేటువంటి ఒక యోగి మనకు చెప్పినటువంటి విషయం. అథ యోగానుశాసనం, ఇది మాత్రమే మార్చుకునేటువంటి విధానం. ఇదే శాసనం, ఇదే శాస్త్రం. శరీరాన్ని, మనసుని సమూలంగా శుద్ధి చేసేటువంటి శాస్త్రం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించేటువంటి సమగ్రమైనటువంటి సాధన విధానం. మన ఆంధ్ర తెలంగాణలో ఒక స్పెషల్గా ఏంటంటే అక్కడే మందుల షాప్, ఈ మందు షాప్ ఉంటుంది, ఆ మందు షాప్ పక్కనే స్వీట్ షాప్ ఉంటుంది, ఆ స్వీట్ షాప్ పక్కనే ఏముంటుంది, మందుల షాప్ ఉంటుంది. మొదలు ఈ మందుతో మొదలవుతుంది, ఈ మందు, ఆ స్వీటు, ఆ కార, అవునా, ఇవి రెండు కాంబినేషన్. ఆ తర్వాత ఆ పక్కన నెమ్మదిగా నువ్వు చూస్తూనే ఉంటావు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఆ తర్వాత నెమ్మదిగా మందుల షాప్. సో ఈ సాయంత్రం అయిందంటే హైదరాబాద్లో ఏ షాప్ ముందైనా జనాలు నిలబడ్డారు, రష్ ఉంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అది మందు షాప్ అని అర్థం. ఏ మందు షాప్? ఈ మందుల షాప్ కాదయ్యా, అది మందు షాప్ అని అర్థం. ఇంకా దానికి ఏది మన జైల్లో కనుక వాడు గ్రిల్ పెడతాడు చూసాడు, ఐరన్ గ్రిల్. సో ఎందుకనంటే ఆ ఆవేశం వాడికి అప్పుడే కావాలి అది. సో వాడికి ఓపిక ఉండదు, అందుకని వాడు ఎక్కడ ధ్వంసం చేస్తాడో అని దాని గ్రిల్. జైల్లో మీ ఇంటి కనుక కోట కూడా కనుక పెట్టినట్టు డోర్ వాడు మొత్తం ఏది ఐరన్ రాడ్స్తో వేసి పెడతాడు వాడు. ఇది మన దుస్థితి. ఇక మరి రోగాలు రాక ఏమవుతుంది, వ్యాధులు రాకుండా ఎలా ఉంటుంది నాకు అర్థం కాదు. చేసేవన్నీ ఇలాంటి పనులు. సార్ ఏమైంది సార్, ఎందుకు వచ్చింది సార్ ప్రాబ్లం, ఏమి తినే సరిగా లేదు, మందు వేసేటప్పుడు సార్ చెప్పలే, డాక్టర్ చెప్పలే, సార్ డైలీ నేను పెగ్గేస్తా, డైలీ ఇది తింటా అది తింటా అని చెప్పు. ఏమైంది సార్, నేను ఏం తింటా సార్, ఏదో ఉదయం ఏదో సార్ ఒక పెగ్గు, అది కూడా డాక్టర్ అడిగితే తాగుతావా, ఏదో సార్ అప్పుడప్పుడు, రోజు తాగే చెప్తావు, చెప్పాలంటే సిగ్గుచేటు. ఎందుకయ్యా ఈ దుస్థితి? మళ్ళీ పోనీ వ్యాయామం చేస్తావా, రాత్రి తాగి పడుకుంటే ఉదయం మెలకు ఎక్కడ వస్తుందయ్యా? మళ్ళీ ఆ తాగి పడుకున్న తర్వాత డిహైడ్రేట్, ఆక్సిజనే లేదా, ఇంకా గుర్రు, స్నోరింగ్, అలా స్లీప్ యాప్నియా అంటాం, అది ఇంకా ఆ ఉన్న ఆక్సిజన్ కాస్త తగ్గించేస్తుంది. ఇక నీకు రాత్రి ఎప్పుడు నిద్రపట్టే, సో మధ్యలో యాప్నియా ఉండే, ఆక్సిజన్ అందకపోయే, సో దానివల్ల ఏమైంది, సో నిద్ర సరిగ్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. రాత్రి కనీసం నిద్ర పెడితే బ్రెయిన్ ఆ టెన్షన్లన్నింటినీ తీసేయడానికే నిద్ర అవసరం. బ్రెయిన్ ఫిల్టర్ చేస్తుంది, అది ఫిల్టర్ చేయడానికి దాని టైం కూడా ఇవ్వకపోతే అవునా? ఎందుకంటే నిద్ర ఏమైంది, నిద్రలో స్లీప్ యాప్నియా, గురక. ఏమైనా పక్కన చూస్తే ఏంటంటే ఏంటో ఈ రూమ్లో ఏమైనా యానిమల్స్ ఉన్నాయా, ఏమైనా జంతువులు స్లీప్ పడుకున్నాయా? అది ఒక వ్యాధి అని కూడా మనం పరిగణించాం. భార్య చెప్తుంది, అయ్యా సో ఈ గురక ఏందా నువ్వు, ఆవిడ కూడా అలవాటు అయిపోయింది, ఏం చేస్తాం, ఆవిడ కూడా ఇప్పుడు గురక లేకుండా ఆవిడ నిద్ర పట్టదు, అట్లా తయారైపోయింది పరిస్థితి. సో ఎవరికైనా గురక ఉంటే అది పెద్ద వ్యాధి అండి, ఆ వ్యాధి నుంచి అన్ని వ్యాధులు వస్తాయి. అందుకే స్లీప్ యాప్నియా మిషన్ దొరుకుతుంది ఒకటి. సో ఆ మిషన్ పెట్టుకొని ఆక్సిజన్ సప్లై ఉండేలా చూసుకుంటే
సో చాలా మీ జీవితం మీకు ఎనర్జీ అనేది చాలా వచ్చేస్తుంది. అలా వెళ్ళడం వల్ల ఉదయం ఎక్కడ లేస్తావు? ఇక లేచి లేవగానే ఎప్పుడో 7 గంటలకి 8 గంటలకి లేచి ఇక కడుక్కొని ఏదో తినక రాత్రి మత్తులో ఇంకా దిగిపోదు అని ఒమిటింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయం. ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలో అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయం. ఇక ఆఫీస్కి వెళ్తాం. ఇక టెన్షన్ ఉండకుండా ఏమవుతుంది? ఇంకా అనారోగ్యం చేయకుండా ఏమవుతుంది? ఇది మన పరిస్థితి, అవునా కదా? ఎందుకు చెప్తున్నానయ్యా అంటే టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? మందు ఎక్కడి నుంచి వచ్చింది? మెటబాలిజం ఎందుకు తగ్గింది? ఒకసారి ఆలోచించావయ్యా. నీ బండిలో వేసే వెహికల్ దాన్ని వేసే మందు గురించి ఆలోచిస్తావా? అబ్బో ఇది పెట్రోల్ శుద్ధిగా ఉందా లేదా? ఎక్కడికో వెళ్ళి అబ్బో ఆ పెట్రోల్ బంకులో మంచి ప్యూర్ పెట్రోల్ పోసడానికి పోపిస్తావయ్యా. మరి ఈ బండికి నువ్వు వేసే దాని గురించి ఒక్కసారైనా ఆలోచించాలయ్యా. దాని సర్వీసింగ్ గురించి అంత ఆలోచిస్తావయ్యా. మరి ఈ బండికి సర్వీసింగ్ చేస్తున్నావా లేదా? సర్వీసింగ్ లేకుండా ఎంతకాలం పనిచేస్తుందయ్యా ఈ వెహికల్, ఈ వాహనం ఎంతకాలం పనిచేస్తుంది? ఈ యంత్రం ఎంతకాలం పనిచేస్తుంది? అవునా? అయినా ఇదేదో దేవుడిచ్చింది, నువ్వేం సృష్టించలేదు కనుక ఏదో దేవుడిచ్చింది కనుక కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కొద్దీ డెవలప్ అవుతూ వచ్చింది కనుక దాని తర్వాత రిపేర్ చేసుకోవడం వల్ల, అన్నిటినీ తట్టుకోవడం వల్ల ఏ మాత్రం నువ్వు ఉన్నావు. అది నీ గొప్పతనం వల్ల కాదు, దేవుడి యొక్క గొప్పతనం వల్లనో లేకపోతే ఎవల్యూషన్ యొక్క గొప్పతనం వల్లనో, ఏదో అల్లా వల్లనో జీసస్ వల్లనో లేకపోతే ఏ బుద్ధుని వల్లనో ఏ కృష్ణుని వల్లనో నువ్వు ఎవరు నమ్ముకుంటే ఆ దేవుని వల్ల అనుకో. అదే నువ్వు సృష్టిస్తే ఎప్పుడూ ఇది అవుట్ అవుతుంది. మనం చేసేటువంటి మనం వేసే ఆహారం, ఇక మనం సర్వీసింగ్ చేయం, ఇంత అబ్యూజ్ చేస్తాం, ఓవర్ యూజ్ చేస్తాం, అబ్యూజ్ చేస్తాం, ఇంకా నీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే స్వధర్మో శ్రేయ పరధర్మో నిశ్రేయ. మొట్టమొదలు ఈ శరీరం గురించి ఆలోచించవయ్యా. ఆధ్యాత్మిక క్రమం యొక్క విశిష్టత గురించి చెబుతున్నానండి. ఎందుకు ఇలా ఫ్రీగా చేయాలి? ఇది చాలా ఉన్నతమైనటువంటిది. ఏంటి ఈయన ఇట్లా చేపిస్తున్నాడు, ఆడవాళ్ళ చేపిస్తున్నాడు ఏంటి? ఇలా పోయి ఇలా వేస్తే ఏమవుతుంది? నా క్యాలరీస్ ఏమైనా కన్జ్యూమ్ అవుతాయా? దీనివల్ల నాకు ఏమైనా లాభం వస్తుందా? ఎక్సర్సైజ్ అంటే ఇలా 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 పరిగెత్తాలి, అది కూడా చేపిస్తున్నాను కదా. ఇగో ఇలాంటివి అవగాహన లేనటువంటి శాస్త్రం పట్ల అవగాహన లేనటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగా అంటే ఆధ్యాత్మిక క్రమాన్నే యోగా అని అంటాం. అది పరమ విశిష్టమైనటువంటి యోగా. దానివల్లనే రోజంతా చలాకీగా ఉంటారు. దానివల్ల మీ సమస్తమైనటువంటి వ్యాధుల నిర్మూలన జరుగుతుంది. కేవలం ఆధ్యాత్మిక క్రమం వల్ల మాత్రమే. జీరో రెసిస్టెన్స్. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు దేన్ని కాదు కాదు, లేదు, వద్దు అనే దానే రెసిస్టెన్స్ అని అంటాం. మీ భార్య వెంటనే వద్దు, కాదు, లేదు. మీ పిల్లల్ని అడగానే లేదు, కాదు, వద్దు. భాష అని చెప్పగానే కాదు, వద్దు. దీని ఏమంటాం? రెసిస్టెన్స్ అని అంటాం. అవునా? సో రోడ్డు మీదకి వెళ్ళగానే ట్రాఫిక్, ఏం ట్రాఫిక్ అండి? అవునా? ఇది ఎప్పుడైనా బాగుపోయానా? ఆవిడ గుంతలు ఉన్నాయి, గుంతలు పడ్డావు, లేసావు, ఏంటండి గుంతలు? ఇదంతా స్వీకరించకపోవడం, ఉన్నది ఉన్నట్లు స్వీకరించకపోవడం. అనుక్షణం ఈ క్షణంలో ఏం జరుగుతుందో దాన్ని స్వీకరించకపోవడాన్నే, దాన్ని ఎదిరించడాన్నే ఏమంటామయ్యా? రెసిస్టెన్స్ అని అంటాం. దానివల్లనే సమస్త దుఃఖం. జీరో అహం తీసివేయడం అంటే ఏంటయ్యా? జీరో రెసిస్టెన్స్. నీకు ఎవరు ఏమన్నా తిట్టినా ఏం చేసినా కూడా నీ రెసిస్టెన్స్ లేదు, స్పీకర్. చాలామంది ఇంకా 4 తిట్టవయ్యా, ఇంకా 4 తిడుతున్నావా? అరే మాటలే కదరా, ఇంకా 10 మాటలు అనుకో, నాకేం ప్రాబ్లం లేదు, తిట్టు. ఇంకా ఉందా మైండ్లో, ఇంకా లోపల ఏమైనా ఉందా? తిట్టు. మెచ్చుకుంటున్నా, నాకెందుకయ్యా మెచ్చుకుంటున్నా? ఏమైనా తిట్టేది ఉంటే తిట్టవయ్యా. వాడు 2 మాటలు అంటాడో లేదు, రెసిస్టెన్స్. అబ్బో ఎక్కలేని, మళ్ళీ నీకు పౌరుషం వచ్చే బ్లడ్లో మొత్తం మళ్ళీ అడ్రెనలిన్ ప్రవాహం, మళ్ళీ కార్టిజాల్ ప్రవాహం, మొత్తం కణజాలాలన్నీ మండిపోతున్నాయి. దేనికయ్యా అది? అందుకే నో రెసిస్టెన్స్. మీ భార్య అనగానే అమ్మా ఏం కావాలి తల్లి అని అడగాలి. అంతేగాని నువ్వు కోపం కసుబుసు అన్నావంటే అయిపోయి, నువ్వు అవుట్.
పిల్లలు ఏమైనా అడగగానే ప్రేమ, నో రెసిస్టెన్స్ ఎట్ ఆల్. బాస్ ఏమైనా అడగగానే నమస్కారం పెట్టి సార్ ఇంకేమైనా పని ఉందా అని అడగాలి. ఇంట్లో మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా పని చేయాలా, ఏమైనా తీసుకురావాలా, నీకేమైనా కష్టాలు ఉన్నాయని అడగాలి. మీ పిల్లల్ని అడగాలి, అయ్యా పిల్లలు మీకు ఏమైనా తీసుకురావాలి, ఏమైనా తక్కువ అవుతుందా, లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అడగాలి. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు జీరో రెసిస్టెన్స్లోకి వెళ్తావో, ఎక్సర్సైజే కాదు, వ్యాయామం కాదు, జీరో రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తావో, అప్పుడు నీ యొక్క దుఃఖం అనేది సమూలంగా నిరోధించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక క్రమాన్ని మనం అర్థం చేసుకునేటువంటి విధానం. అంత తేలికైనటువంటి విషయం కాదు. సో ఈ విషయం మనం నేర్చుకున్నాం. ఆధ్యాత్మిక క్రమంలో ఎందుకు చేస్తాం? ప్రతిరోజు వ్యాయామం చేసే ముందు మొదలు శరీరంలో ఉండేటువంటి టెన్షన్ని, కణజాలంలో ఉండేటువంటి టెన్షన్ని ఇలా ఫ్రీ చేయాలి. నెమ్మదిగా కుడివైపుకి, ఎడమ వైపుకి, కుడివైపుకి, ఎడమ వైపుకి, ఇలా కుడివైపుకి, ఇలా ఎడమ వైపుకి, ఇలా చేస్తూ శరీరంలో ఏ భావనలో కూడా టెన్షన్ ఉండకూడదు. ఏ భావనలో అయినా టెన్షన్ ఉంది అంటే మైండ్లో టెన్షన్ ఉన్నట్లు లెక్క. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. నీ యోగా అంతా టెన్షన్ లేకుండా చేయటమే. టెన్షన్ కలిగించేది కూడా టెన్షన్ లేకుండా చేయటం కోసం. రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటే క్షారతత్వం ఉంటుంది, అప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఇంకా శుద్ధతత్వం ఉంటుంది. అందుకని మనం కండరాన్ని బిగిస్తాం, మళ్ళీ వదులుగా చేస్తాం. వదులుగా చేయడం అనేది నిత్యంగా ఉండాల్సినటువంటి సాధన. నువ్వు ఏ క్రమం చేసినా ఆధ్యాత్మిక క్రమం లేదనుకోండి, ఆధ్యాత్మికత లేదనుకోండి, స్పిరిచువాలిటీ లేదనుకోండి, జీరో రెసిస్టెన్స్ అనేది లేదనుకోండి, ఇంకా నువ్వు అగ్రెసివ్గా తయారైపోతావు. జిమ్కి వెళ్ళి నువ్వు ఇంకా వాడు ఇట్లా కండరాలు పెట్టుకొని ఇట్లా బయటికి జిమ్ చేయగానే ఇట్లా బయటకు వచ్చి చూడు నన్ను నా కండరాలు చూడు ఎట్లా ఉన్నాయి. సో వాడు జిమ్కి వెళ్ళి బయటకు వస్తేనే వాడి శరీరం చూసే తెలిసిపో అనువున అహం కనిపిస్తుంది. అయ్యా నువ్వు యోగా చేసి యోగా స్టూడియో నుంచి బయటకు వచ్చినప్పుడు నా యోగా క్లాస్కి మా టీచర్స్ అటెండ్ అవుతారు కదా, మా క్లాస్ నుండి బయటకు వచ్చినప్పుడు చూడు వాళ్ళు ఇలా నెమ్మదిగా నేల వైపు చూస్తూ, ముఖం అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ చూసినా హ్యూమిలిటీ ఉంటుంది, చిన్నవాన్ అనేటువంటి భావన ఉంటుంది. వాళ్ళ ఎక్కడా మీకు అహం కనపడదు. అహాన్ని తీసివేసేది యోగా. మిగతా వ్యాయామాలన్నీ అసలు అహం గురించి అవన్నీ అహాన్ని పెంచేటువంటిది, టెస్టోస్టెరాన్ని పెంచేటువంటిది. అర్థమైందా అండి? ఆ తేడా మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఎవడైతే జాగింగ్ వెళ్తూ ఉంటాడో రోడ్డు మీద, ఇంకా వాడు ఇంకో 2 ఇయర్ ప్లగ్లు పెట్టుకొని ఇంకా మ్యూజిక్ వినుకుంటూ ఇట్లా 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 వెళ్తూ ఇంకా వాడు లోపల ఇంకా వాడు నిన్ను కేర్ కూడా అయ్యాడు, నీకేం తెలియదు అన్నట్టుగా చూస్తాడు. నేనే ఎడ్యుకేటెడ్, ఇలా నెక్కర్ వేసుకొని పెద్ద పాష్ ఆ షర్ట్ ఈ షర్ట్ వేసుకొని తప్పేమీ లేదయ్యా. కానీ వాళ్ళ వ్యవహారం ఉంటుంది చూసారా, తెలుసు వాడికి ఎక్కడ లేని అహం అనిపిస్తుంది. వాడు అను అది జీవితం అనయ్యా. అహంతో కూడినటువంటి జీవితం అంటే నువ్వు ఎవరితో కనెక్ట్ కాకపోతే అది జీవితమా? నీకు ఆనందం అనేది ఎక్కడుందా? ఆ చెవిలో పెట్టుకునేటువంటి ఎవరు మ్యూజిక్తోనే ఆనందం. నీ చుట్టూ 10 మందితో మాట్లాడితే ఆనందమా, లేకుంటే ఎవరితోనే ఏదో మ్యూజిక్ వింటే ఆనందమా? పిచ్చోడు. మన పూర్వీకులు ఏం చెప్పారయ్యా? అరే నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే బాగున్నావా, నువ్వు పల్లెటూరులో వెళ్ళావు, ప్రతి ఒక్కరు పలకరిస్తారా? నేను అనువునా పలకరిస్తారు. అయ్యా ఎప్పుడు వచ్చినావు? ఆయన ఎప్పుడు వచ్చినాం? అరే మీ తాత ఇట్లుండే, మీ నాయన ఇట్లుండే, మీ నాన్న ఇట్లుండే, అరే మీ అమ్మ ఎంత మంచిదయ్యా అసలు నాకు అర్థం, మీ తమ్ముడు ఇట్లుండే, మీ అక్క ఇట్లుండే, నీ చెల్లెలు ఎక్కడ ఉందయ్యా? నువ్వు పల్లెటూరులో వీధిలో అడుగుపెట్టే ఉదయం సాయంత్రం 10 మంది పలకరిస్తారయ్యా. అందరికీ నువ్వు అంటే క్షేమంగా ఉన్నావా లేదా, నువ్వు బాగున్నావా లేదా, ఆరోగ్యంగా ఉన్నావా లేదా, నీకేమైనా సహాయం చేయాలనేటువంటి కనెక్టివిటీ. యోగా అంటే ఏంటయ్యా? అందరినీ కలుపుకునేటువంటిది. ఇప్పుడు వీడు సిటీకి వచ్చాడు, ఆ పక్కన అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలియదు. వాడు ఏమైనా అడిగితే యు ఆర్ ఇంట్రూడింగ్ ఇన్ టు మై ప్రైవసీ. నువ్వు నా వ్యవహారం ఎందుకు అడుగుతున్నావు? నా ఊరే ఏంటైతే నీకెందుకు, నా కులం ఏదైతే నీకెందుకు, ఆ తర్వాత ఏమి పక్క నుండి అపార్ట్మెంట్లో వాడి గురించి కూడా నీకేం తెలియదు. వాడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే కూడా ఇగో వాళ్ళతో మాట్లాడొద్దు, మొదలే ఇంట్లో వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, మనం సెపరేట్. అయ్యా నీకు ఓ విషయం తెలవాలి, నువ్వు మానవ రూపంలో ఉండేటువంటి
సోషియో కెనైన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు పెద్ద పులి అవతారం అయితే చాలా రోజులైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు పెద్ద పులిగా పుట్టినావు, అవునా? ఆ పెద్ద పులి ఏంటయ్యా, అది నేనే కింగ్ అనుకుంటుంది, దేనితో కలవదు, అవునా? దేని పలకరించదు, దానికి ఎప్పుడు హంటింగే, నేనే గొప్ప అని విరవీగుతుంది. దాన్ని ప్రిడేటర్ సైకాలజీ అని అంటారు, తెలుసా? అంటే నేను ఒక్కనే ఉంటాను, ఒంటరిగా ఉంటాను, ఎవరు ఉండకూడదు, ఎవరిని కలుపుకునేటువంటి స్వభావం కాదు. దాన్ని క్యాట్ మెంటాలిటీ అంటాం. నువ్వు రాత్రిపూట ఏదైనా ఊర్లోకి వెళ్ళు, రాత్రిపూట వీధిలోకి వెళ్ళు, నీకు అన్ని పిల్లలు కలిసి నీకు దర్శనం ఇస్తాయి, అప్పుడని చూసావా? సో దాన్ని ప్రిడేటర్ సైకాలజీ అని అంటాం. నువ్వు పల్లెటూరులో రాత్రిపూట వెళ్ళాలంటే భయపడతావు, వీధుల్లో ఉదయం 4 గంటలకు లేచిపోవాలంటే కట్టబట్టుకొని వెళ్తావు. ఎందుకయ్యా? పల్లెటూరు అయినా హైదరాబాద్ వీధుల్లో కూడా అంతే, కట్టబట్టుకొని వెళ్తావు, భయపడతావు. ఎందుకు కట్టేందుకే చేతిలో? సార్ స్ట్రే డాగ్స్ సార్, వీధి కుక్కలు సార్, అవునా? వీధి కుక్కల భయం. ఎందుకని? ఒక్క కుక్కరా చూసారా? ఆ కుక్కలన్నీ ఎప్పుడు కలిసి వస్తాయి, సోషియో కెనైన్స్. ఆ కుక్కలు రక్త సంబంధం లేకుండా అన్నీ కలిసి ఉంటాయి. మొత్తం మీ వీధిని, మీ వాడని, మీ మొత్తం కాలనీని అవి రాత్రిపూట నువ్వు వాటికి ఆహారం వేసేవలేవో కానీ అవి పరాయి వాడు ఒక జీప్ వచ్చినా, ఒక కారు వచ్చినా, రాత్రిపూట ఎవడైనా వస్తే అవన్నీ కలిసి మొరుగుతాయి, కలిసి అటాక్ చేస్తాయి. మీ వీధిలో కుక్కలు ఉన్నాయని అంటే ఎవడు రాడు, ఏ దొంగ ఎంటర్ కాడు. అదే పిల్లలు ఉన్నాయంటే వాడు తెలుసు, పిల్లలు ఏం చేస్తాయి. అదే కుక్కలు ఉన్నాయంటే ఎవడు రాడు. కుక్క అనేది మొదలొచ్చిందా, పిల్ల అనేది మొదలొచ్చింది. Multivitamin must. If you are a male or a female, for a healthy reproductive system, for a healthy second hole maintenance system, for virility, for your sperm to produce sperm producing factories, your scrotum cells, they need enormous amount of the vitamins, enormous amount of the nutrition. 2 kinds of the multivitamins, so black in the night, red in the morning, covers entire nutrition. Amla journey. So not only dilating the arteries, but supplying the oxygen is the most important. So Amla journey for all ages, for all problems. So this one Amla journey will remove all your cardiovascular risk. You every day you have it morning and evening or 3 times a day, I can guarantee you will never have a heart attack. You will never have a heart attack. No heart problems. 3 times a day. You use it, your asthma will run away one day. No lung problems, no heart problems, no problems. It is all about oxygen, the best oxygen conservating highest level of nutrient. The most expensive among all our capsules are Amla Janani. Yeah, it contains the most sophisticated nano and reduced nutrients. Don't read the label because many things, it becomes a problem if we mention. One is who copies it, number 1. Number 2 is the many